ఈ యొక్క శుభ శుక్రవారం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చే మనందరం కూడా దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానిద్దాం. ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఈ శుభ శుక్రవారం దినమందు యేసు ప్రభువారి యొక్క త్యాగమును, ఆయన మరణమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క గాయాలను మనం ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన గాయాలను మనం మర్చిపోకూడదు, మర్చిపోయిన స్థితిలో మనం ఉండకూడదు. అందుకొరకే ఆయన చీల్చబడిన వ్యక్తిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం రాయబడింది. ఆయన దేహం అంతా కూడా చీల్చబడినది, చాలతో వీపు దున్నిరి అని రాయబడింది. ఆ దున్నబడిన ఆ వీపును, ఆ దేహమును మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్న ఆ కార్యంలో నుంచి ధ్యానించిన దాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటామని వాక్యం రాయబడింది. అందుకొరకే నాతో చెప్పండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనము, సిలువ గురించిన సువార్త రక్షించబడిన నాకు దేవుని శక్తి, దేవుని శక్తి, సిలువ శక్తి, పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని క్షమాపణ అనే శక్తి. హల్లెలూయా. మన దేవుడు ఏ విషయాల్లో శక్తి గలవాడై ఉన్నాడో దావీదు అబ్రహాముతో చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నేను కొంచెం శక్తి గలవాడిని అని చెప్పట్లేదు. ఏమన్నాడు? నేను కొంచెము శక్తి గలవాడినే అని చెప్పలేదు, అనలేదు. ఏమన్నాడు? ఆదికాండ రాసిన పుస్తకం మనం చూసినట్లయితే ఏదేను తోట రాసిన పుస్తకం చదవండి. అక్కడ అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యి పలికిన మాట ఏంటంటే, నేను అన్నిట్లో కూడా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని చెప్తున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనం, ఏదేను తోట రాసిన పుస్తకం 17వ అధ్యాయం 1వ వచనం, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే సిలువ గురించి మనం చదువుకున్నప్పుడు, సిలువ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు సర్వములో కూడా మనకి శక్తిని దేవుడు దయచేస్తాడు. మన దేవుడు సర్వములో శక్తిమంతుడు, అన్నిట్లో శక్తిమంతుడు. చేయటములో, తీయటములో, రక్షించటంలో, క్షమించటంలో, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళటంలో, మారు మనసు పొందకపోతే నరకం లేయటంలో, అన్నిట్లోనే శక్తివంతుడు. అందుకొరకే మనం కూడా శక్తి గల వారమై ఉండాలని యేసు ప్రభువు వారు మనం కూడా కోరుకుంటున్నాడు. ఈ శక్తి గల వారంగా ఉండాలి. ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనం అట్టి శక్తి పొందే నిమిత్తమై ప్రభు మనకి సహాయం చేయనుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు వారు అంటున్నాడు లూకా రాసిన సువార్తలో, మీరు కూడా దేవుని యొక్క రాజ్యం అనగా నా రాజ్యంలోనికి రావడానికి ఈ శక్తి మీరు కలిగి ఉండాలి. ప్రతిరోజు ఈ శక్తి కలిగి ఉండాలి. ఒక శుక్రవారం రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఆయన సిలువను, ఆయన మనకిచ్చిన సిలువను, మన సిలువను, ఆయన సిలువను మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఆ సిలువలో ఉన్న శక్తిని అనుభవించాలి. అందుకొరకు లూకా సువార్త యేసు ప్రభువు వారు 21వ అధ్యాయము 36వ వచనములో ఇలాగో ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 21ನೇ అధ్యాయ 36ನೇ వచన చదవండి. కాబట్టి జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి అనగా దేవుని కుమారుని ఎదుట నిలవబడటానికి, దేవుని ఎదుట నిలబడాలంటే ఈడ శక్తి అని రాయబడింది. ఈ శక్తి
సిలువ ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సిలువ ద్వారాగా ఈ శక్తిని మనం పొందుకుంటున్నామని 1 కొరింథీ 1 అధ్యాయము 18 రాయబడింది. ఈ శక్తిని మనం పొందుకోవడానికి ప్రతిరోజు ఆయన సిలువను మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతిరోజు చీల్చబడిన ఆయన దేహములో మనం ఉండాలి. యేసుప్రభు వారు దేవుడు మనం కోరుకునేది ఒకటే, నువ్వు చీల్చబడిన ఆ సందులో, నువ్వు చీల్చబడిన ఆ ప్రాంతములో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక మధ్యాహ్న సమయంలో ఈ శుభ శుక్రవారం రోజు చీల్చబడిన బద్దలైన సందులో, ఆ గాయాల్లో నువ్వు ఉండాలని, నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో శక్తివంతుడిగా ఉండాలి. ప్రార్థనలోనే అన్ని కార్యాలు జరుగుతాయని యేసుప్రభు వారు చెప్పారు. అందుకొరకు యేసుప్రభు వారు ఉదయాన్నే, మధ్యాహ్నం, రాత్రి అనేక సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, రాత్రి పగళ్ళు. ఆ ప్రార్థనలో పగలు లేదు, రాత్రి లేదు, 24 గంటలు 40 రోజులు ప్రార్థించారు. ఆ ప్రార్థన శక్తి ద్వారాగా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు కూడా, నేను దేవుని కుమారునై ఉన్నాను, అయినప్పటికీ నేను ప్రార్థన చేసిన, మీరు కూడా ప్రార్థన చేసే నా వలె శక్తి గలవారుగా ఉంటారు. నా ఎదుట మీరు నిలబడాలంటే శక్తి ఉండాలి మీకు. ఆ శక్తి ప్రార్థన శక్తి. ఆ ప్రార్థనలో సిలువ ధ్యానం, సిలువ గురించిన, గాయాల గురించిన ఆలోచన వల్ల ఉండాలని యేసుప్రభు వారు బోధిస్తున్నాడు. ప్రభు మనల్ని కోరుకునేది ఒకటే. యెహెజ్కేలు రాసిన పుస్తకం మనం చూసినట్లయితే 22 అధ్యాయము 30 వచనంలో ఇలా రాయబడింది. ಯೆಹೆಜ್ಕೇಲ್ ಪ್ರವಾದನ ಪುಸ್ತಕ 22ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಬರೆದಿದೆ, నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ప్రాకారాన్ని దిట్టపరచడానికి ఇక్కడ బద్దలైన సందు అని రాయబడింది. బద్దలైన సందులలో నిలబడటానికి తగినవాడు ఎవడని నేను ఎంతో విచారించి వెతికి తిని అని రాయబడి, ఆ బద్దలైన సందు, చీల్చబడిన బండ, ఆ చీల్చబడిన ఆ యొక్క గాయాల్లో మన గ్రామంలో, మీ కుటుంబాల్లో, ఈ సంఘములో మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. శక్తి గల వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ గాయాల్లో ఉంటే ఆ గాయాల్లో ఉన్న శక్తి మనం పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు వారు బండగా ఉన్నాడని అదే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చదువుతున్నాం. ఆ బండ క్రీస్తే అని రాయబడింది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎన్నో వచనం? 6వ వచనమా? 5వ వచనం. ఆ బండ క్రీస్తే, క్రీస్తు గురించి రాయబడింది. కీర్తన రాసిన పుస్తకం 105వ అధ్యాయము 41వ వచనంలో ఇలాగూ కీర్తన పుస్తకం రాయబడింది. కీర్తనెಗಳು 105ನೇ అధ్యాయ 49ನೇ వచన, బండని చీల్చగా నీళ్లు ఉబికిన. బండ చీల్చబడింది. నిర్గమ రాసిన కాండం 17వ అధ్యాయంలో ఆడ మనం చూసినట్లయితే, హోరేబులో నేను నీకు ఎదురుగా నిలుస్తాను, ఆ బండకి ఎదురుగా నిలుస్తాను, ఆ బండను కొట్టమని చెబుతాడు ప్రభు. చూడండి 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో విమోచన కాండ 17వ అధ్యాయ 6వ వచనం. నిర్గమ రాసిన కాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు
ఆ బండను కొట్టగా అని రాయబడి. చెప్పండి, బండను కొట్టగా. ఏమైంది బండ? బండ ఏమైంది? 105వ కీర్తన చదువుకున్నాం. బండ ఏమైంది? చీలింది. బండ చీలిందని రాయబడింది. 105వ కీర్తన 41వ వచనం మనసు చదవండి. కీర్తనలు 105వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా మోషే ఆ కట్టితో కొట్టగానే బండ రెండుగా చీలిపోయింది. చీలిందని రాయబడింది. చీలినప్పుడు అక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి. యేసుప్రభు వారిని కొట్టారు. ఆ దేహం చీల్చబడింది. ఆ చీల్చబడిన దేహములో నీవు నేను ఉండాలని, ఆ గాయాల్లో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకే యెహెజ్కేలు 22 మనం చివరి వచ్చిన మనం చదువుకున్న మాట ఏంటంటే రాయబడింది, ఆ బండ సందులో నువ్వు ఉండాలని రాయబడింది. బండ సందులో ఎగిరే పావురమని సంఘం గురించి రాయబడింది. సంఘం ఆ బండ సందులో ఉండాలని ఆ యొక్క పరమగీతలో రాయబడింది. అయితే యెహెజ్కేలు రాసిన పుస్తకం, ಯೆಹೆಜ್ಕೇಲನ ಪ್ರವಾದನ ಪುಸ್ತಕ 22:30 ವಚನದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ಹೀಗೆ 30వ వచనంలో రాయబడింది. నేను చదువుతాను చూడండి. దేశాన్ని దేవుడు పాడు చేయకుండా ఉండాలంటే, నీ కుటుంబం పాడు చేయకుండా దేవుడు ఉండాలంటే, నిన్ను దేవుడు పాడు చేయకుండా ఉండాలంటే, మన గ్రామం పాడు చేయకుండా దేవుడు ఉండాలంటే, మన తాలూకు పాడు చేయకుండా దేవుడు ఉండాలంటే, దేవుడు చెప్తున్నాడు ఆ గాయాల్లో, ఆ బద్దలైన సందులో మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఉంటేనే దేశానికి క్షేమం, ఆడ ఉంటేనే మన ప్రాంతానికి క్షేమం, ఆడ ఉంటేనే నీ కుటుంబానికి క్షేమం. అందుకొరకే 105వ కీర్తన 41 వచ్చిన చదువుకున్నాం. ఆ బండ చీల్చబడింది. ఆ బండను మోషే కొట్టాడు. సంఖ్య రాసిన కాండ 20 అధ్యాయం చదువుకుంటున్నాం. ఆడ మోషే మాట్లాడమంటే 2 సార్లు కొట్టినట్టుగా రాయబడింది. అందుకొరకే మోషే కానాన్ జారలోకి పోయాడు. ఈ విషయాన్ని చదివినప్పుడు చాలా సమయం ఏడ్చాను నేను. ఒకే ఒక్క పొరపాటు చేశాడు. యేసుప్రభు వారు ఒక్కసారి సిలువ వేయబడాలి, ఆయన ఒక్కసారి కొట్టబడాలి, మరలా కొట్టకూడదు. ఆ యొక్క మోషే మాట్లాడమంటే కొట్టేశాడు. ఆ ఒక్క పనికి మోషేను కానా చేర్చలేదు. దేవుడు చూపించాడే కానీ కానా పోలేదు. ఈ విషయంలో చాలా దేవుని సందాలు ఏడ్చాను. ఒక్క పొరపాటు. నాలో మనలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి. లేచిన కానించి పొనుకునేదానికి అన్ని పొరపాట్లే. పొనుకునేది కూడా చెడ్డ తలంపులతోటే, లేచేది కూడా చెడ్డ తలంపులతోటే. చూడండి అక్కడ అక్కడ రాయబడిచిన మాట సంఖ్య రాసిన కాండ 20వ అధ్యాయము 11 వచనం అనుకుంటా. చూడడా 11 వచనమేనా? ఈ అమ్మాయి మాట్లాడు. 11 వచనమేనా? మాట్లాడమ్మా. 20వ అధ్యాయం 11 వచనం. అప్పుడు మోషే చెయ్యెత్తి నీళ్ళు వచ్చినాయి అని రాయబడింది. వెంటనే దేవుడు కోపాడు. చూడు కింద ఇక్కడే రాయబడింది. నువ్వు ఆ బండతో కొట్టమన్నాడా మాట్లాడమన్నాడా? చదవని అక్కడ ఏం రాయబడిందో. 8వ వచనం 9వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని ఈ సమాజం పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో కొట్టుము. ఏమన్నాడమ్మా? మాట్లాడు అన్నాడు. యేసుప్రభు వారిని ఒక్కసారే సిలివేశారు. మనం రోజు చేస్తున్నాం. చెప్పండి, యేసయ్యా నేను రోజు దీన్ని సిలివేస్తా, అదే నా డ్యూటీ, అదే నా పని లేదా? అలాగూ మనం చేస్తూ ఉండగా ప్రభు మనం శిక్షిస్తాడు. ఒకేసారి కొట్టమన్నాడు దేవుడు, ఇంకోసారి ఏమన్నాడు? మాట్లాడమంటే కొట్టేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు చూడండి. ఏం చేసేసాడు? 12 వచ్చిన వెంటనే మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు
మీరు నన్ను నమ్ముకొనకపోయారు కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములకు మీరు తోడుకొని పోరని చెప్పాను. వెంటనే దేవుడు చెప్పేశాడు. ఇదెంత దుఃఖకరమైన విషయం. ఒక్క చిన్న పొరపాటు మోషేలో వచ్చేసింది. యేసుప్రభువు వారు ఒకేసారి సిలువేయబడాలి. మరి ప్రతిరోజు నీవు నేను సిలువేస్తున్నామని పౌలు గారు చెబుతున్నాడు. మాట మాటికి మనం సిలువేస్తున్నామంట. మాట మాటికి ఆయన నామాన్ని కాళ్ళ కింద మనం తొక్కుచున్నామని రాయబడింది రోమా రాసిన పత్రికలో. ఆయన నా ద్వారాగానే నీ ద్వారాగానే ఆయన నామం దూషించబడుతూ రాయబడింది రోమా రాసిన పత్రికలో. యేసుప్రభువు వారు చీల్చబడిన బండగా నీకున్నాడు. మన సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు శక్తి గలవాడై ఉన్న నిమిత్తమై ఆ బద్దలైన సందులో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి? నేను ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఈ అమ్మాయి మాట్లాడదు, వెన్నెల కంటే అర్థమనం అయిపోయింది. ఏడుండాలి? ఏడుండాలి? అదో ఏడుండాలి? ఆమె నా ఏడుండాలి? అని చెప్తున్నా నీకు పడు. ఇంటర్ డబుల్ డిగ్రీ చేశాడు, మళ్ళీ స్కూల్కే పోలేదని. ఏడ పోవాలి తల్లి? ఏడుండాలి మనం? ఆమె ఏడుండాలా? ఏడా? ఎక్కడా? ఎక్కడా? బద్దలైన సందులో ఉండాలి. ఇదే ప్రభు నేను కోరుకున్నా. అది నిన్ను ఎతుకుతున్నాడు, నన్ను ఎతుకుతున్నాడు. ఎక్కడని? నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని బాగు చేయడానికి, ఇక ప్రాంతాన్ని బాగు చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఎదుగుతున్నాడు. ఎక్కడ ఉండాలి అని ఎదుగుతున్నాడు? సందులో, బద్దలైన సందులో. ఆ బద్దలైన సందు ఏదంటే మనం చదువుకున్నాం కదా, 105వ కీర్తన చదువుకున్నాం, 41 వచ్చినాం. ఆ బండ ఏమైందంట? చీలింది. యేసుప్రభువు వారి శరీరం చీలిపోయింది. గాయాలు కలిగి ఉన్నది ఆయన శరీరం. ఆ గాయాల్లో ఉండి మనం మొరపెట్టాలి. పౌలు గారు ఆ గాయాలను ధరించుకున్నాడు. ఇంకేమన్నా కొరత ఉంటే ఆ కొరత నాలో వచ్చునుగా కానీ ప్రార్థన చేశాడు. ఆయన పొందిన గాయాలు ఇంకెక్కడైనా కొరత ఉంటే ఆ కొరత నేను భరించాలి అని చెప్పి వాక్యం రాయబడింది. కొదువైనవి ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటున్నాడు, కొదువైన గాయాలు అని చెప్తున్నాడు. కనుక నువ్వు నేను ఉండవలసిన స్థలం అదే. మనం ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలు అదే చేసాం. ఎక్కడ ఉండాలి మనం చెప్పండి? యేసుప్రభువు వారి యొక్క గాయాల్లో ఉండాలని పరిశుద్ధాత్మదేవుని మనం అడగాలి. పరిశుద్ధాత్మదేవుని సహాయం మనం కోరుకోవాలి. ఆయన మనకి త్వరగా సహాయం చేస్తాడు. ఆయన ఆ గాయాలోనికి తీసుకెళ్ళమని పరిశుద్ధాత్మదేవుని అడిగినప్పుడు ఆ గాయాలో నీకు క్షేమం ఉంది, ఆ గాయంలో నీకు నాశనము లేదు, ఆ గాయములో నీకు అభివృద్ధి ఉంది, ఆ గాయములో నీకు సమృద్ధి ఉంది, ఆ గాయములో హెచ్చింపు ఉంది, ఆ గాయములో నీకు ఆశీర్వాదం ఉంది. ఆయన గాయాలో ప్రవహించే రక్తంలో నీకు కాపుదల ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే సాతానుడు యేసుప్రభువు వారి గాయాల గురించి నీకు ఆలోచన లేకుండా చేస్తాడు. ఆయన గాయాలు నీకు కోటగా ఉంటాయి. అందుకొరకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడు చెప్తున్నాడు, ఆ బండను కొట్టగా ఆ బండ చీలింది. ఆ బండలో ప్రవేశించిన ఆ నీళ్లు తాగారు. ఆ బండ చీలటం అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరం చీలంగానే ఏమొచ్చిందంట? ఏం గారింది? రక్తము గారింది. ఆ రక్తము తాగి మనం బ్రతకాలని చెప్తున్నాడు. రక్తము కారింది. అందుకొరకే మనకి కొన్ని సంఘాల్లో వారం బలారాధన ఇస్తారు, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి బలారాధన ఇస్తారు, కొన్ని సంఘాల్లో 2 నెలలకు 3 నెలలకి వారి అనుకూలతను బట్టి బలారాధనలు, రొట్టె ద్రాక్ష ఆరాధనలు ఇస్తారు. కొన్ని సంఘాల్లో అయితే ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వారికి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి వారు చేస్తూ ఉంటారు. ఆ బండను కొట్టగా ఆ బండ చీలింది, నీళ్ళు వచ్చింది. ఆ నీళ్ళే యేసుప్రభువు వారి యొక్క రక్తం. ఆ నీళ్ళను తాగాలను. ఆ బండలో, ఆ సందులను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ బండ సందులను ఉంటే అక్కడ రాయబడింది, దేశం పాడు కాదు. చెప్పండి. ఆ బండ సందులో నేనుంటే నా కుటుంబం పాడు కాదు. ఆ బండ సందులో నేనుంటే నా పిల్లలు పాడు కారు.
ఆ బండ సందులో నేనుంటే నా ప్రాంతం పాడు కాదు. ఆ బండ సందులో నేనుంటే మా తాలూకా, మా జిల్లా పాడు కాదు. హల్లెలూయా. ఇదే ప్రభు కోరు. ఎతుకుతున్నాడంట. అంటే ఎతుకుతున్నాడు నీ కోసం, నా కోసం ఎతుకుతున్నాడు, నీ కోసం ఎతుకుతున్నాడు. ఆ సందులోనికి రమ్మని పిలుస్తున్నాడు. అందుకు పరమ గీతాల్లో అంటున్నాడు దేవుడు, చదవండి అక్కడ రాయబడి పరమగీతాల్లో, బండ సందున ఎగిరే నా పావురమా అంటున్నాడు. బండ సందులో మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ బండ క్రీస్తు, సందు అనగా గాయాలు, పావురం అనగా నువ్వే. ఆ బండ సందులో ఎగిరే పావురంగా ఈ శుభ శుక్రవారం ఉపవాస ప్రార్థనప్పుడు ప్రభు మిమ్మల్ని మార్చడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చడానికి సహాయం చేయనుగా. చదువుకుందాం ఆ యొక్క పరమగీతాలు రాసిన పుస్తకం బైబిల్ చెబుదాం. బండ సందుల ఎగురు 8వ అధ్యాయము, 2వ అధ్యాయం పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. చదువు, అందరూ చదవాలి. 2వ అధ్యాయం 14 చెప్పండి. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం. కన్నడలోది నన్న పారివాళే. కన్నడದಲ್ಲಿ ಓದಿ. బిరుకులలియు నన్న పారివాళే. చదవ అందరూ చదవండి. బండ సందులలో పావురమా. ఇక్కడ చెప్పండి. ఆమేన్. చెప్పుమా. హల్లెలూయా. అందరం కలిసి చెబుదామా. బండ సందులో ఎగిరే ఎవరో పావురమా. నువ్వే పావురవాణి. నా పావురం అంటున్నాడు మావాడు. నువ్వే పావురవాణి, నువ్వే ఒక పావురం. దేవుడు అంటున్నాడు పావురం నువ్వే. చెప్పు, ఎవరు పావురం? ఎవరు? నేనే. చెప్పు, ఎవరు? సంఘం ఒక పావురం. ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఒక పావురం. పావురం నువ్వే. సంఘమే పావురం. ఈ సంఘం ఎక్కడ ఉండాలంట? చెప్పు, ఎక్కడ ఉండాలంట? ఎక్కడుండమ్మా? సందులో. సందు అంటే ఏంది? ఇప్పుడే రాయబడింది అక్కడ. చదువుకున్నాం మనం. యెహెజ్కేలు 22:30 చదువుకున్నాం కదా. అక్కడే చదువుకున్నాం. 30 వచ్చి చదువుకున్నాం. బండ సందులో. సందు అంటే ఏంటి? బండ అంటే ఎవరు? చెప్పండి. బండ అంటే ఎవరు? యేసు ప్రభువు. సందు అంటే ఏంటి? గాయాలు. నీళ్ళంటే ఏంటి? యేసు ప్రభువు యొక్క రక్తం. ఈ విధంగా కూడా మనం దాన్ని ధ్యానించవచ్చు. కనుక బండను చీల్చారని రాయబడింది. కీర్తనలు 105:41 మనం చదువుకున్నాం. ఆ బండ చీల్చబడింది. లూకా సువార్త 23వ అధ్యాయం చదువుకున్నాం. 22వ అధ్యాయంలో దేవుని ఎదుట, మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా మనం మరొకసారి చదువుకుందామాట. లూకా సువార్త 21:36. లూకా 21:36 మనం చదువుకున్నాం ఇంతకుముందు. మరోసారి చదువుకుందాం. యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనిషి కుమారుని ముందే నింతుకొళ్ళవదకే నీవు పూర్ణ శక్తరాగువంతే. ఇక్కడ రాయబడింది. శక్తి గల వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు, నేను, మనం శక్తితో తిరిగి ఇంటికి పోవాలి. ఇంకొకసారి చెప్తా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నువ్వు, నేను శక్తితో తిరిగి ఇంటికి పోవాలి. ఇంకొకసారి చెప్తా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు ఇంటికి తిరిగి శక్తితో తిరిగి పోదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ సొంత శక్తి చేత కాదు, దేవుని యొక్క శిలువ శక్తి చేత, ఆయన గాయాలోని శక్తి చేత నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళదువుగాక. ఆయన గాయాలున్న స్వస్థత నీకు కలుగునుగాక. ఆయన గాయాలున్న ఆరోగ్యం నీకు కలుగునుగాక. ఆయన గాయాలున్న విడుదల నీకు కలుగునుగాక. హల్లెలూయా. ఆ గాయాల్లో ఉన్న స్వస్థత మనం పొందుకొని తిరిగి మరి ఇంటికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం.